ఫలాలను కోల్పోయారు. బైబిల్లో మనం చదువుతున్నాము, జీవవృక్ష ఫలము అంటే మనం చదువుతున్న నిరంతరము జీవించుండే అర్థమును పోలి ఉంది. సో వీటిని మరలా తిరిగి వీరు తింటారని చెప్పి దేవుడు ఖడ్గము దూసిన జ్వాలలు దేవదూతలను దానికి కాపలాగా పెట్టినట్లు తిరిగి అవ్వాదాములు ఏదేను తోటలోకి ప్రవేశించుకున్నట్లు దేవుడు చూసినట్లు చరిత్ర మనకు బోధించింది. అయితే అక్కడ అవ్వాదాములు ఏదైతే కోల్పోయారో దేవుని పరలోక రాజ్యములో పట్టణములో దేవుడు వాటిని తన పిల్లలైన వారికి దేవుడు వాటిని భుజింపనిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. మొదటి మానవులకు లేని ధన్యత, మొదటి మనుషులకు లేని భాగ్యము మనం చదువుతున్నట్లుగా దేవుడు తన పిల్లలైన వారికి తన యొక్క రక్తములో తమ పాపములను కడుక్కున్న వారికి